అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మీరంతా? మీరంతా చాలా చాలా బాగోవాలి. చాలామంది చాలా ఫెయిర్‌గా ఉంటారు. చాలా ఫెయిర్‌గా ఉంటారు. కొంతమంది చీటింగ్ చేస్తా ఉంటారు. చీటింగ్ చేయడం ఎంత మహానేరం తెలుసా? చిన్న చిన్న విషయాలు. మనం ఏదన్నా డిజార్డర్ చెప్తే చాలా పెద్దయి అనుకుంటా ఉంటాం. చిన్న చిన్న విషయాల్లో కూడా మనం యొక్క వ్యక్తిత్వం కోల్పోతూ ఉంటాం. చిన్న చిన్న విషయాల్లో కూడా మన మన యొక్క గౌరవం తగ్గిపోతూ ఉంటది. చాలామంది చీటింగ్ చేస్తారు. ఆ చీటింగ్ చేయడం వల్ల ఎంత నష్టం తెలుసా? మనం చీటింగ్ చేసి, మనం మోసం చేసి, మన తప్పిదాలు చేసి, మనము బాగా సంపాదించి, మన బిడ్డలకి కానీ, మన కుటుంబీకులుగా పెట్టామే అనుకుందాం అనుకోండి. మన సంపాదనని వాళ్ళు ఆస్వాదిస్తారు, ఎంజాయ్ చేస్తారు. కానీ మనం మిగిలిపోయేది చీటర్‌గానే మిగిలిపోతాం. గొప్పవారిగా ఉండం. మనము తప్పు చేసి, ఇతరుల్ని మనం పోషించి, ఎంత గొప్పగా చూసేసామని మనం ఫీల్ అవుతాం. మన వ్యక్తిత్వం అంతా కింద పాడైపోద్ది. ఆఖరికి మన చీటర్ అంటారు. అంటే చిన్న చిన్న విషయాలు చిన్న అబద్ధాలు చెప్పినా, చిన్న చిన్న మోసాలు చేసినా, చిన్న చిన్న చీటింగ్‌లు చేసినా, మన యొక్క కీర్తి అస్సలు పైకి రాదు. పతనమైపోతది మన పేరు, మన ప్రతిష్ట. కనుక ఫెయిర్‌గా, ప్యూర్‌గా ఉంటే చాలా మంచిది. మనం చీటింగ్ చేసో, ఏదో చేసి సంపాదించింది అంత వేస్ట్. ఎప్పటికీ గొప్పవారుగా ఉండాలంటే చాలా ఫెయిర్‌గా ఉండాలి. ఓకే. అందరం ఫెయిర్‌గా ఉందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.